ఈ అడ్వైజరీ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ జిఎస్టిఆర్ 9C అనేది ఒకటి వచ్చింది కదా. ఆ అడ్వైజరీ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటే పాయింట్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ జిఎస్టిఆర్ 9C ఫైల్ చేసేటప్పుడు మనం ట్యాక్స్ రేట్ వైజ్ డిక్లరేషన్ ఇస్తాం కదా. ట్రాన్సాక్షన్కి సంబంధించి ట్యాక్స్ రేట్స్ పర్టైనింగ్ ఎవరైతే రేట్స్ 1%, 1.5% అండ్ 7.5% వాళ్ళు ఆ రేట్స్ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు జిఎస్టిఆర్ 9C ఉంటుంది కదా, ఆ జిఎస్టిఆర్ 9Cలో మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం జిఎస్టిఆర్ 9C ఫార్మాట్ చూసినాం అనుకోండి, అక్కడ ఈ రేట్స్ ఉండవు. ఏవి 1%, 1.5%, 7.5% అనేది ఆ రేట్స్ ఉండవు. కాబట్టి ఆ రేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ చూపించాలి అంటే ఈ 9లో 5th అదర్స్ అని ఒకటి ఉంది కదా, అదర్స్లో చూపించాలి. ఈ 5th అనేది ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఇన్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 అని ఉంది కదా. ఇది వచ్చేసి 9 అన్నప్పుడు సెక్షన్ పార్ట్ 3, ఇది పార్ట్ 3లో 9లో ఈ రేట్స్ అంతా ఒకటి, ఇంట్రెస్ట్ సెకండ్, లేట్ ఫీ థర్డ్, పెనాల్టీ ఫోర్త్, అదర్స్ ఫిఫ్త్ అదర్స్లో మనం చూపించాలి ఆ రేట్కి సంబంధించినవి. ఆ రేట్స్ ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారు కదా, ఆ బిల్డర్స్కి సంబంధించిన రేట్స్ అవి. ఈ బిల్డర్స్ 1% ఏమంటే 1% వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ అఫోర్డబుల్ హోమ్స్ కింద తీసుకుంటాం. మీన్స్ అఫోర్డబుల్ హౌస్లో ఉందనుకోండి, ఇన్పుట్ క్లెయిమ్ చేయకుండా ఓన్లీ 1% మనం ట్యాక్స్ పే చేయొచ్చు. అఫోర్డబుల్ హౌస్ అంటే ఏమంటే 60 స్క్వేర్ మీటర్స్ ఇన్ నాన్ మెట్రో ఏరియాస్లో 60 స్క్వేర్ మీటర్స్, మెట్రో ఏరియాస్ అయితే 90 స్క్వేర్ మీటర్స్. వాల్యూ అనేది 45 lakhs ఎక్సీడ్ కాకూడదు. ఒకవేళ అదర్ దెన్ అఫోర్డబుల్ అయితే 5% పే చేయాల్సి ఉంటుంది. 1% కానీ 5% కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు. 1% అనేది అదర్స్లో చూపించాలి. ఒకవేళ 5% అయితే ఆల్రెడీ 5% ఉంది కాబట్టి 5%లో చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకో 2 రేట్స్ ఉన్నవి. ఏవి 1.5%, 7.5%. అవి సేమ్ వాళ్ళే ఎవరైతే అఫోర్డబుల్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినదే. ఏదైతే ఇంతకుముందు మనం 1% అన్నామో ఎఫెక్టివ్ రేటు, ఇప్పుడు 1.5% ఎఫెక్టివ్ రేట్ 1% ఆఫ్టర్ డిడక్టింగ్ ల్యాండ్ కాస్ట్కి సంబంధించి ఒక 1% డిడక్ట్ చేసిన తర్వాత 1.5% అనేది. ఈ 7.5% అయితే ఎఫెక్టివ్ రేట్ 5%, ల్యాండ్ కాస్ట్కి సంబంధించి ఒక 5% డిడక్ట్ చేసిన తర్వాత 7.5. 1.5 అనేది ఆల్ అఫోర్డబుల్ హౌస్కి సంబంధించినది. ఈ 7.5 అనేది ఆల్ హౌసెస్ అదర్ దెన్ అఫోర్డబుల్ హౌసెస్కి సంబంధించి. 1.5 అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి ఏమైనా ఉన్నా కానీ ఆ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మాత్రం తీసుకోవచ్చు. ఈ 7.5% అనేది బుక్స్ ఈ హౌసెస్ని బుక్ చేసుకుంటారు కదా, ప్రయర్ టు 1/4/2019లో బుక్ చేసుకుని ఉండాలి. హౌస్ బుక్డ్ ప్రయర్ టు 1/4/2019. వాళ్ళకి మెయిన్గా ఒక 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ ఏమంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు అండ్ 80% ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ మొత్తం వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్స్ కాడ నుంచి పర్చేజ్ చేయాలి. వాళ్ళు ఒక 1 lakhకి సంబంధించి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు అంటే 80,000 సంబంధించి వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ కాడ నుంచే పర్చేజ్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్ కాకుండా అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి పర్చేజ్ చేస్తే వాళ్ళు 18% ఆ 28%, ఈ సిమెంట్కి సంబంధించి అయితే 28%, మిగతా ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్కి సంబంధించి అయితే 18% వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది రివర్స్ ఛార్జ్లో. వచ్చిన అడ్వైజరీ ఏమంటే ఈ 3 రేట్స్ అనేది మన జిఎస్టిఆర్ 9C షెడ్యూల్లో లేదు కాబట్టి మీరు ఇప్పుడు చూపించాలి. ఇది చూపించాల్సినది ఎక్కడ అంటే అదర్స్లో చూపించాలని ఇచ్చినారు అడ్వైజరీ.